శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందవర్చంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు స్వామి గారు. సరే, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో మాధవి గారి గురించి చెప్పుకుందాం. ఓకే, మాధవ్ గారు అంటే మా గురువు గారు ఇంట్రడ్యూస్ చేసిన నటీమణి. మాతృదేవ ఒక్కటి చాలండి. ఒక నటిలో ఇంత ఇది ఉంది, టాలెంట్ ఉందా, ఇంత నటన ఉందా అని అనిపించిన చిత్రం మాతృదేవ. అక్కడ ఇంకొక ఇద్దరిని కూడా మెచ్చుకోవాలి, భరణి గారిని, నాజర్ గారిని. నాజర్ గారు మెయిన్ అదే కదా, చనిపోయే క్యారెక్టర్. కానీ అంత క్రూయల్ గా కనిపించింది భరణి గారు. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి. ఆ పాట అసలు ఎంత సూపర్ హిట్ అంటే చిత్రగారు పాడారు. అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చింది. ఏం చేద్దంటే ఈ పాటకేనో ఎందుకు గుర్తుందంటే నాకు నాది ఒక పాటకి పోటీ పడింది అది. దాంట్లో చిరునవ్వుల వరమిస్తావా, చితి నుంచి బ్రతికొస్తాను, నా పాట. ఓకే, రెండిట్లో వేటూరు గారు గెలిచారు. ఇది వెన్నెలకంటి గారు. ఓకే, ఊరికే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఏమండి, ఏదంటే నా గురించి చెప్పాలని కాదు, యు డోంట్ టేక్ ఇట్. ఇక మాధవ్ గారు ఒరిజినల్ పేరు అది కాదు, టాలెంటెడ్ నటి అని ఇప్పుడే చెప్పుకున్నాం మన సినిమా గురించి. ఏమండి, అంటే అసలు ఒక ఎంత టాలెంట్ అంటే అది నాట్యంలో కానీ ఆవిడ నేర్చుకునే విధానం కానీ అది తెలుసుకుంటే మనం ఈవిడలో ఇంత తృష్ణ ఉందా, నేర్చుకోవాలని తపన ఉందా అని అనిపిస్తుందండి. ఆవిడ నాట్యం నేర్చుకుంటూ స్కూల్లో ఇది సరే ముందు పుట్టింది చెప్తానండి. ఈవిడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు తాలూకా వేలుపుచెర్ల గ్రామంలో గోవిందస్వామి శశిరేఖ దంపతులకు పుట్టింది 1962లో. కానీ వాళ్ళ వ్యాపార రీత్యానో ఉద్యోగ రీత్యానో హైదరాబాద్లో స్థిరపడ్డారు, అక్కడ లేరు. ఇప్పుడు మనం ఊరి నుంచి ఎలా వచ్చి ఇక్కడ స్థిరపడ్డామో వాళ్ళు కూడా హైదరాబాద్లో స్థిరపడ్డారు. అబిడ్స్లో స్టాన్లీ హై స్కూల్లో చదువుకుంది ఆవిడ. ఇక్కడే మన హైదరాబాద్లోనే స్టాన్లీ హై స్కూల్లో చదువుతూ భరతనాట్యం అంటే ఇంట్రెస్ట్, భరతనాట్యం ఒక ఆర్ట్ సైడ్ అంతా బాగా వాళ్ళకి ఇంట్రెస్ట్. ఆ భరతనాట్యం నేర్చుకుంటూ, హార్స్ రైడింగ్ నేర్చుకుంటూ, కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించింది. ఇంచేత డిఫెన్స్ ఆడపిల్లలంటే హైదరాబాద్లో అప్పుడు భయపడేవాళ్ళు అనుకుంటా, హార్స్ రైడ్ కూడా చేసుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక నాట్య ప్రదర్శనలో ఇస్తున్నప్పుడు ఆవిడ నాట్యం పూర్తిగా నేర్చుకుని ఉమామహేశ్వర గారి దగ్గర నాట్యం, ఫోక్ డ్యాన్స్ ఏమో భట్టు గారి దగ్గర. అంటే ఎన్ని నేర్చుకున్నారు చూడండి, ఎంత ఇంట్రెస్ట్ చూడండి ఆవిడ నేర్చుకోవడానికి. అంటే దీన్ని బట్టి ఒక అంటే ఆవిడ సినిమాలోనే ఇంట్రెస్ట్ కాదు సార్, ఆర్ట్ ఫామ్లో ఉండాలని అంతే. సినిమాలో చేరాలని మాత్రం ఆవిడ నేర్చుకోవాలి, ఇది ఫిక్స్డ్. ఏమండి, ఒక ప్రదర్శన ఇచ్చారు రవీంద్ర భారతిలో ఎక్కడో, ఆవిడ నాట్య ప్రదర్శన ఇచ్చినప్పుడు మా గురువు గారు చూశారు, దాసనారాయణరావు గారు. ఆ ప్రదర్శన చూసిన తర్వాత, ప్రదర్శన అయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఏదో ఇస్తారు కదా, అయిన తర్వాత సినిమాల్లో నటిస్తావా అమ్మా అని అన్నారు ఆయన. అంటే అది మా అమ్మగారిని మా మాస్టర్ గారిని అడగాలండి అన్నారు ఆవిడ. ఆ తర్వాత దాసర్ గారు మనుషులను పంపించి వాళ్ళని ఎంక్వైరీ చేసి, సరే వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. దాసనారాయణరావు గారు అంటే కొంచెం మరి వేరే వాళ్ళు అయితే ఎలా ఉండేదో, దాసనారాయణరావు గారు అప్పటికే ఎస్టాబ్లిష్డ్ 2-3 పిక్చర్లు అయిపోయినాయి తాతామనుడు దగ్గర నుంచి. తాతామనుడితోనే బాగా ఇదైంది కదా, అందుకని వాళ్ళు కూడా ఈ డైరెక్షన్లో చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ ఈ సినిమా తర్వాత నటించడం అంటేనే నేను ఈ సినిమాలు చేస్తానంది ఆవిడ తల్లిదండ్రులతో. ఈ సినిమా తర్వాత మళ్ళీ నేను సినిమాలు చేయను అని ఫస్ట్ ఇది లేదని చెప్పేసి అయిన తర్వాత, సరే వచ్చిన తర్వాత అప్పుడు అసలు ఒరిజినల్ పేరు కనక విజయలక్ష్మి. వీళ్ళకి 4 పిల్లలు, 3 పిల్లలు. ధనుంజయ్ అనే అన్నయ్య, కీర్తి కుమారి అని ఇంకొక సిస్టర్ ఉన్నారు. మొత్తం 3 పిల్లలు వీళ్ళు. ఏమంటే ఈ గోవిందస్వామి గారికి, శశిరేఖ గారికి ఒక అన్నయ్యను ఒక సిస్టర్ ఉన్నారు. మొత్తం 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. ధనుంజయ్ అనే మగపిల్లాడు, కీర్తి కుమారి,
కనక విజయలక్ష్మి, కనక విజయ్, ఈఎంఐ లాస్ట్, రైట్. కనక విజయలక్ష్మి. ఈ వచ్చిన తర్వాత ఇంత పొడుగు పేరు ఉండటం ఎదిలేక గురువు గారు మాధవి అని పేరు పెట్టారు. ఆయన పెట్టారు. ఆయన పెట్టారు. ఓకే ఓకే. అదేంటంటే ఆ సినిమా ఏంటంటే తూర్పు పడమర, బాలచంద్ర గారి సినిమా ఏమండి. సో అపూర్వ వాళ్ళ జీవితాలు గుర్తొస్తాయి. కమల్ హాసన్ గారు, శ్రీవిద్య గారి అపూర్వ రాగంగా తమిళ్లో, గురువు గారు తెలుగులో తీశారు తూర్పు పడమర అనే సినిమా. దాంట్లో తమిళ్లోనేమో జయసుధ వేశారు, ఇక్కడేమో మాధవ్ గారి చేత వేయించారు ఆ క్యారెక్టర్. అంటే తమిళ్లో సొంతం రాజును జయసుధ గారు వేశారు ఆ ఫాదర్ క్యారెక్టర్. ఇందులో సత్యనారాయణ గారు, మాధవ్ గారు. అంటే తండ్రినేమో కూతురు ప్రేమిస్తుంది, ఈ ఆయన కొడుకునేమో ఈవిడ తల్లి ప్రేమిస్తుంది. ఇది కాశీ మజిలీ కథ లేదు, పెద్ద పాదాలు ఉన్నవాడినేమో. సినిమా తెలుసు కదా మీకు, అది ఆ కథ. ఇది తూర్పు పడమరలో. దాంట్లో బ్రహ్మాండంగా చేసేసారు ఆవిడ. ఇమ్మీడియట్గా ఈ తూర్పు పడమర చూపిస్తాం కదా మనకి, మనం దీనికి ప్రొజెక్షన్ వేసి బాలచంద్ర గారికి చూపించారు. అందులో మాధవి బాగా నచ్చింది ఆవిడ. ఆయన అప్పుడు తెలుగులో సినిమా తీస్తున్నారు మరో చరిత్రని కమల్ హాసన్తో సినిమా తీస్తూ ఒక రిచ్ ఉమెన్ను క్యారెక్టర్, వీడియో క్యారెక్టర్ అంటే భర్తలో రిచ్ ఉమెన్. అందులో డాన్స్ అంటే బాగా ఇష్టం, డాన్స్ చేస్తూ ఉంటుంది ఆవిడ. ఆ క్యారెక్టర్ ఇచ్చారు ఆవిడ బాలచంద్ర గారు. ఇద్దరు క్రియేటివ్ దర్శకులే కదా, వాళ్ళిద్దరు మైండ్ సెట్ ఒకలాగే ఉంటుంది. వచ్చిన తర్వాత దాంట్లో బాగా అంటే ఈ అప్సెట్ అయినప్పుడల్లా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈ సంగీతంతో సేద తీరుతూ ఉంటాడు కమల్ హాసన్. అప్పుడు అలా పరిచయం వాళ్ళకి ఏమండి. అలా ఆ క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత దాంట్లో విపరీతం మంచి పేరు వచ్చేసింది ఆవిడ. అంటే రెండో పిక్చర్కే కమల్ హాసన్ తోటి చేసేసి చాలా మంచి పేరు తెచ్చుకుంది ఆవిడ. ఆ తర్వాత అదే బాలచంద్ర గారు తిల్లు ముళ్ళు అని రజనీకాంత్తో సినిమా తీశారు, అదే బాలచంద్ర గారు. సో వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఒక సినిమా అని చెప్పి అన్ని సినిమాలు అంటే ఈ చేయాల్సిన తప్పని పరిస్థితి వచ్చింది. ఏంటంటే అందరూ కన్విన్స్ చేశారు, అమ్మా అందరికీ రావు అవకాశాలు వచ్చేటట్టు ఒక నటిగా ఆలోచించబాకు, ఒక కళాకారిణిగా నీకు అవకాశాలు రావడం అనేది చాలా అరుదుగా ఉంటాయి. ఏమ్మా అందరూ చేస్తున్నారు కదా, నువ్వు చేయాలని కన్విన్స్ చేశారు అందరూ. అంటే పెద్దలు కూడా సలహాలు ఇచ్చారు, గురువు గారు కానివ్వండి, బాలచంద్ర కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి. వాళ్ళ పేరెంట్స్ ముందు కన్విన్స్ చేశారు వీళ్ళు. అప్పుడు పేరెంట్స్ కూడా కన్విన్స్ చేస్తే తర్వాత ఆవిడ ఒప్పుకుని అలా 1 by 1 అలా చేసుకుంటూ వచ్చేసారు. ఇక చిరంజీవి గారితో వచ్చింది ఖైదీ వచ్చిన తర్వాత ఎంత మంచి పేరు వచ్చిందో ఇక దాన్ని చెప్పక్కర్లా. రగులుతోంది మొగలిపద అనే సినిమా. అక్కడి నుంచి ఇక అందరు హీరోలతోటి ఇక తమిళ్లోనే ఇది, మలయాళంలో వచ్చింది, కన్నడలో రాజ్ కుమార్తోనే 7 సినిమాలు చేశారు ఆవిడ. కన్నడలో రాజ్ కుమార్తో 7 పిక్చర్స్, విష్ణువర్ధన్తో చెప్పారు 4 or 5 చేశారు ఆవిడ. విష్ణువర్ధన్తో, అనంతనాగ్తో చేశారు కన్నడలో. మలయాళంలో చేశారు మోహన్ లాల్, మమ్మూట్టి అందరితో చేశారు ఆవిడ. ఏమంటే మలయాళంలో చేసినప్పుడు కిలారు పాయట్ అని ఒక కత్తి యుద్ధం ఉందండి, అది నేర్చుకుని చేశారు ఆవిడ. ఆ కత్తులతోటి డిఫెన్స్, ఈ మార్షల్ ఆర్ట్స్ వాళ్ళతోటి అలా కత్తులతోటి ఫైటింగ్ అది కూడా నేర్చుకుని చేశారు. అంటే దీన్ని బట్టి ఆలోచించారు ఆవిడ. అది మలయాళం సినిమా. అంచేత ఎంత ఇది చేస్తుందో అర్థంగా చేసుకోవచ్చు. అక్కడి నుంచి ఈయన ఏం చేశారంటే బాలచంద్ర గారు ఊరుకోకుండా ఏక్ దూజకెళ్ళి మరో చరిత్ర హిందీలో తీస్తూ అదే క్యారెక్టర్కి మాధవ్ గారిని వేశారు. మాధవ్ గారిని వేసేటప్పటికి ఇక హిందీ వాళ్ళ దృష్టిలో పడ్డారు ఈవిడ. మాధవ్ గారు దృష్టిలో పడిన తర్వాత అక్కడ అమితాబ్ బచ్చన్ తోటి అంధాకాను, అగ్నిపథ్ ఇలాంటి సినిమాలు చేశారు. ఆ తర్వాత హిందీ సినిమాలు ఎక్కువగా 3 సినిమాలు అమితాబ్తోనే చేశారు ఆవిడ. ఏమంటే అలా చేస్తూ ఇటు హిందీ, ఇటు కన్నడ, ఇటు తమిళు, ఇటు తెలుగు. ఇక చెప్పవలసిన చిత్రం ఏంటంటే మాతృదేవోభవ. తర్వాత ఈ చిరంజీవితో ఫస్ట్ ఇది ముందు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, కోటి రామకృష్ణ ఫస్ట్ పిక్చరు. తర్వాత ఖైదీ, తర్వాత బిగ్ బాస్ కూడా చేసింది అనుకుంటా, బిగ్ బాస్. ఆ తర్వాత కమల్ హాసన్తో టిక్ టిక్ టిక్, అమావాస్య చంద్రుడు, ది బెస్ట్ మూవీ. అమావాస్య చంద్రుడు మంచి, బెస్ట్ మూవీ. సింగీత శ్రీనివాసరావు డైరెక్షన్, మంచి మూవీ. ఏమండి
ఇక ఇలాగ వరుస సినిమాలు అంటే వాట్ నాట్ అన్నిట్లోనూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్లు. ఇక ఫైనల్గా ఇది మాతృదేవోభవ అయితే అల్టిమేట్. అంటే ఒక తల్లి పడే వ్యధని, భర్త చనిపోయి నలుగురు పిల్లల్ని పోషించలేక ఎవరెవరికో ఇవ్వాలని ఎవరో సజెస్ట్ చేస్తే ఆ నలుగురికి దత్తత ఇవ్వటం అనేది, పిల్లల్ని పోగొట్టుకోవటం అనేది, ఆ తల్లి పడే బాధని, వేడివై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి, వాంఛలన్నీ వాయులేనం, ఇలా పాట, అది సూపర్ హిట్ పాట అది. ఏమండి చిత్ర గారికి చాలా మంచి పేరు వచ్చింది, అవార్డు వచ్చింది, సినిమా వేటూరు గారికి అవార్డు వచ్చింది. ఏమండి ఇలాగా ఇచ్చేస్తుంటే ఇన్ని సినిమాలు చేస్తుండగా ఇక వరుసగా తెలుగు తమిళ్లో వరుస సినిమాలు చేశారు ఆవిడ. ఇక చాలా సినిమాలు ఉన్నాయి, పేరున్న ఐ మీన్ చెప్పుకోదగ్గ సినిమాలు ఇవి మనం చెప్పుకోవాల్సి. చాలా సినిమాలు చేశారు. అయిన తర్వాత దాదాపు అన్ని లాంగ్వేజెస్ కలిపి 300 సినిమాలు చేశారండి ఆవిడ మొత్తం కలిపి. అన్ని లాంగ్వేజెస్ 5 భాషలు కలిపి, హిందీతో సహా. తెలుగు, తమిళు, కన్నడ, మలయాళం, హిందీ. మలయాళంలో అయితే ఒక క్యాన్సర్ వచ్చి చనిపోయే క్యారెక్టర్లో కూడా సెంటిమెంట్ క్యారెక్టర్లు ఇక్కడ బాగా చేశారు ఆవిడ. మోహన్ లాల్ ముమ్మట్టితోటి సహా చేశారు. అండ్ చాలా మంచి క్యారెక్టర్లు. అంటే ఈవిడ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని ఆల్ లాంగ్వేజ్లో ప్రూవ్ అయిందండి. ఒక డిగ్నిఫైడ్ ఆర్టిస్టు, టాలెంటెడ్ ఆర్టిస్టు. ఏమండి ఇక ఖైదీలో ఎంత రగులుతోంది మొగలు అన్నారో అంతకి కాంట్రాస్ట్ మాతృదేవోభవ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఏమంటే ఇటు కమర్షియల్ గాను, ఇటు ఎంటర్టైన్మెంట్ గాను, ఇటు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ తోటి మాధవ్ గారికి చాలా సెంటిమెంట్ పేరు వచ్చిందండి. పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా ఉండగా ఇక రజనీకాంత్, కమల్ హాసన్ గారితో తమిళ్లో చేశారు బాగా. ఇలా ఉంటుండగా రజనీకాంత్ గారు ఒకసారి ఏంటంటే ఒక పుస్తకం ఇచ్చారు ఈవిడికి. ఆయన అంతా యోగా అయింది కదా. ఆ పుస్తకం ఏంటంటే స్వామి రామా గారు ఆశ్రమం ఉంది, హిమాలయన్ యోగా సైన్స్ అండ్ ఇదేదో పేరుతోటి ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమం గురించి బుక్ అది, స్వామి రామా గారు. ఆయన నువ్వు ఈ పుస్తకం చదివితే నీకు మంచి ఇది వస్తుంది అని చెప్పి ఆయన పుస్తకం ప్రజెంట్ చేశారు ఆవిడకి. అది ఆధ్యాత్మికం. ఈవిడికి కూడా మరి ఏం పుట్టిందో ఈవిడ కూడా ఇంట్రెస్ట్గా ఆశ్రమానికి వెళ్ళి ఆ స్వామి గారిని కలిసింది. ఆ స్వామి గారిని అలా కలుసుకునే విధానంగానే మాధవ్ గారిని ఒకసారి చూసి అలా చూశారు. ఆయన కళ్ళు మూసుకుని, అమ్మా నువ్వు ఒక వ్యక్తిని కలవాలి అన్నాడు ఆయన. చూడండి ఇది విచిత్రంగా ఉంటుంది. ఒక స్వామి, ఎవరు స్వామి అన్నారు. చెప్తానమ్మా రప్పిస్తానని చెప్పేసి, నా శిష్యుడు అతను అమెరికా నుంచి రావాలి అని చెప్పి స్వామి గారే పంపించి అతను పిలిపించి మాధవ్ గారికి పరిచయం చేశారు. అతను హీజ్ రాల్ఫ్ శర్మ. మీ ఇద్దరు కలిస్తే వివాహం చేసుకుంటే బాగుంటుందమ్మని స్వామి గారు చెప్పాడు. ఆయన చెప్పడంతోనే ఒక నమ్మకం ఉంటుంది కదా వీళ్ళకి. అలాగే స్వామి 17 ఏళ్ళు పీక్ పీరియడ్లో ఉన్నారు ఆవిడ. మాధవ్ గారు పీక్ పీరియడ్లో ఉన్నారు. అక్కడికి ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలు అయింది. అప్పటికి 17 సంవత్సరాలునే నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేసారు ఆవిడ. ఇది అయిన తర్వాత అప్పుడు రాల్ఫ్ శర్మ గారు, ఆయన ఒక అమెరికాలో ఒక ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ ఉంది, ఆ వ్యాపారం చేస్తున్నాడు ఆయన. సో ఈయన చూసిన వీళ్ళిద్దరిని మీటింగ్ ఆశ్రమంలో కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత భావాలు కలిసినాయి, అభిప్రాయాలు కలిసినాయి, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళందరూ ఒప్పుకున్నారు, పెద్దలు వీళ్ళందరూ ఒప్పుకున్నారు. అక్కడి నుంచి ఆవిడ పెళ్లి చేసుకుని ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా వెళ్ళిపోయి అక్కడ వీళ్ళ ఫ్యాక్టరీలో ఇంకో ఫ్యాక్టరీ కూడా ఉన్నట్టుంది. ఆవిడ ఆ వ్యాపారాలు చూసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయారు. వీళ్ళకి 3 ఆడపిల్లలు పుట్టారు. రాల్ఫ్ శర్మ గారి గురించి చెప్పాలంటే హాఫ్ ఇండియన్ హాఫ్ జర్మన్. అంటే ఇండియన్ జర్మన్ కొలాబరేషన్తో పుట్టారంటే ఒకళ్ళేమో ఫాదర్ ఏమో ఇండియన్, భార్య ఏమో జర్మన్. ఇలాగ ఇండియన్ జర్మన్ కాంబినేషన్ అనమాట. ఎవిలిన్ శర్మ పిల్లలు, ఎవిలిన్ శర్మ, టిఫానీ శర్మ, పిసిల్లా శర్మ, ముగ్గురు కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బెస్ట్ రికార్డ్స్ వీళ్ళకి ఎడ్యుకేషన్లో బాగా చదివించారు వాళ్ళు. ఇంచేతంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా మోస్ట్ కల్చర్డ్ కదా ఎడ్యుకేషన్లో కానీ ఇక్కడ అమెరికా వెళ్ళిన తర్వాత. అంచేత ఆ 3 ఆడపిల్లల్ని చక్కగా పెంచి వాళ్ళు ఇచ్చేశారు. హ్యాపీయెస్ట్. అమెరికా వెళ్ళిన తర్వాత జనరల్గా వీళ్ళకి ఏదో మొక్కుబడి కోసం పెళ్లి చేసుకుంటారంటారు కదా, అలా కాదు వీళ్ళు. అంచేత ఆశ్రమం ద్వారా, స్వామి ద్వారా
వివాహం అయింది కాబట్టి చాలా అన్యోన్య దాంపత్యం, చాలా అపూర్వ దాంపత్యం లాగా వాళ్ళిద్దరూ అన్య కాపురం చేస్తున్నారు. ఏమంటే 3 పిల్లలతోటి హ్యాపీగా ఉన్నారు. 3 పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అవార్డులు కూడా వచ్చినాయి వాళ్ళకి చదువుకి. ఇప్పుడు మాధవ్ గారు ఏంటంటే అక్కడే ఉండి ఎప్పుడన్నా మన సినిమాలు చూస్తూ, ఆ సినిమాలు చూస్తే ఎప్పుడన్నా నటించాలని వచ్చినప్పుడు ఒక మంచి క్యారెక్టర్స్ నటిస్తానని కూడా ఎక్స్ప్రెస్ చేశారు ఆవిడ. అప్పుడప్పుడు సినిమాలు చూస్తారు. ఒక కండిషన్ పెట్టింది ఆవిడ, ఎవరికి, మన ఈయనకి, మా భర్తకి, నేను యాక్ట్ చేసే సినిమాలు ఏవి మీరు చూడకూడదు, అలా అయితేనే పెళ్లి చేసుకుంటారు. అవును. 2 సినిమాలు చూపించారు ఆవిడ. ఒకటేమో మాతృదేవోభవ, ఇంకోటి ఏదో సినిమా చూపించారు ఆవిడ. ఆ 2 సినిమాలే ఆయన తనే చూపించారు తప్ప సినిమాలు చూడకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఏ మైండ్లో ఉంటాయో, ఎంత తెలియగలరో చూడండి. డిఫెన్స్ కోసమేమో అప్పుడు కరాటే తీసుకున్నారు నృత్యంతో పాటు. తర్వాత సినిమాల మీద పెద్ద ఆశ కూడా పెట్టుకోలేదు ఆవిడ. తన మీద, తన ఆర్ట్ మీద నమ్ముకుంది, నృత్యం మీద, దీని మీద. ఏమండి, తర్వాత అంత చేయాల్సిన అవసరం లేదు. మలయాళంలో ఒక పిక్చర్ చేస్తూ ఆ కత్తులతోటి నేను చూశాను. అది ఆ కత్తులతోటి మగాళ్ళతోటి ఫైట్ చేసి ఇలాగా డిఫెన్స్ ఆడుతూ కత్తులతోటి చేశారు. అది కిలారు పాయెట్టు, ఆ విద్య పేరు, మార్షల్ ఆర్ట్స్ పేరు. అది కూడా నేర్చుకున్నారు ఆవిడ. అంటే ఆడదానికి ఎంత డిఫెన్స్ కావాలో అది కూడా జాగ్రత్త పడింది. ఏమండి, ఆ తర్వాత సినిమాలు ఎంత ఇది ఉన్నా కూడా దీనికంటే అంటే ముందు ఆవిడ ఆలోచన విధానానికి మెచ్చుకోవాలి మనం. ఒక మంచి భర్త దొరికినప్పుడు ఈ సినిమాల మీద క్రేజ్ తోటి ఆయన ఒప్పించి సినిమాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. అంచేత ఒక స్వామి గారు చెప్పారు కాబట్టి మనం పెళ్లి చేసుకున్నాం. అంచేత కుటుంబానికి న్యాయం చేయాలి, హౌస్ వైఫ్గానే ఉందాం, నా సెలబ్రిటీ స్టేటస్ని పక్కన పెట్టేద్దాం అనేసి ఆలోచించి హౌస్ వైఫ్గానే ఉండి చాలా అన్యోన్యంగా ఉండి 3 ఆడపిల్లలను కానీ చాలా హ్యాపీగా న్యూజెర్సీలో ఇప్పుడు ఉన్నారు వాళ్ళు. న్యూజెర్సీలో మాధవ్ గారు సెటిల్ అయ్యి ఆవిడ ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకుంటున్నారు ఆవిడ. దే ఆర్ వెరీ హ్యాపీ. మాధవ్ గారి జీవితం అది. నౌ షీ ఈజ్ లివింగ్ లెజెండ్. మాధవ్ గారి లైఫ్ చాలా ప్లాన్డ్ వెళ్ళిందండి. ప్లాన్డ్ అంటే ఎక్కడ అంటే ఒకటి చెప్పండి, కెరీర్ పరంగా చూడండి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు సార్. ఆయన కూడా చాలా డీసెంట్ గా ఉండేవాడు అండి. ఆయన గోవింద్ స్వామి గారు నాకు తెలుసు, మా షూటింగ్ అప్పుడు వచ్చేవాడు ఆయన. వాళ్ళు కూడా అమ్మాయిని ఎప్పుడు కూడా అంత డిసిప్లిన్ గా పెంచారు. ఎప్పుడు వెనకాలే ఉండేవాడు ఆయన, ఎడ్యుకేటెడ్ బాగా. అంటే ఆ ఫ్యామిలీ వల్ల ఈ సినిమా వాళ్ళ సంగతులన్నీ కూడా, సినిమాలో ఎలా జరుగుతాయి, పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, ఈ ఆర్టిస్టులు సావిత్రి గారి గురించి అన్నీ తెలుసుకున్నారు కదండి. అన్న తర్వాత ఈవిడ అంత ప్లాన్డ్ గాను తన లైఫ్ని దేనికి అట్రాక్ట్ కాకూడదని ఫస్ట్ డిసైడ్ చేసుకుంది ఆవిడ. సినిమాల్లోకి వచ్చాక దేనికి అట్రాక్ట్ అయ్యి దానికి లొంగిపోకూడదు. నేనేమైతే అనుకుంటానో నా పద్ధతిలోనే సినిమాలు చేస్తాం. ఎందుకంటే మంచి పాత్రలు వచ్చినప్పుడు, గొప్ప దర్శకులు వచ్చినప్పుడు, బాలచంద్ర గారి దర్శకులు, దాసరి గారి దర్శకులు వచ్చినప్పుడు సినిమాలు చేస్తాం. కానీ అది మంచి పాత్ర అయితేనే చేస్తాం అది అని డిసైడ్ చేసుకుని ఆవిడ చేసిన పాత్రలన్నీ అలాంటివే చేశారు. చిన్నవి కానీ పెద్దవి కానివ్వండి. పెద్ద అనే కూడా చూడలేదండి. కోడి రామకృష్ణ ఫస్ట్ పిక్చర్ మరి అది. ఆవిడ ఇచ్చారు పాత్ర నచ్చి చిరంజీవి గారి పక్కన. అప్పుడు చిరంజీవి గారు కొత్తే. అంచేత ఇలాగా ఆవిడ మీరు అన్నట్టు కరెక్ట్గా ప్లాన్ చేసుకుని హౌస్ వైఫ్గా ఉండాలనుకుని తన పీక్ పీరియడ్లో సినిమాలు వచ్చి ఎన్నో అవకాశాలు వచ్చినాయి. అమెరికాలో ఉన్నాను, ఎన్ని ఫోన్లు వచ్చినా నో, నేను సినిమాలు చేయలేక ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ మై హస్బెండ్ అండ్ చిల్డ్రన్ అని చెప్పేసి ఆవిడ చెప్పేశారు. అప్పుడప్పుడు సినిమాలు చూసినప్పుడు మాత్రం ఇలాంటి క్యారెక్టర్స్ ఏదైనా వస్తే చేయొచ్చు అని మాత్రం అనుకుంటూ ఉంటారట ఆవిడ. అయితే ఉంటుంది కదా, కళాకారునికి ఎప్పుడు ఉంటుంది కదా, హిడెన్ ఇది ఉంటుంది కదా. అంచేత మాధవి గారు చాలా క్రమశిక్షణతో ఒక పద్ధతిగా తన లైఫ్ లీడ్ చేస్తూ ఇప్పుడు చాలా వెరీ మచ్ హ్యాపీగా ఉన్నారు ఆవిడ. తర్వాత ఆయన కూడా ఇప్పటికీ చాలా వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటారండి, భార్యాభర్తలు. ఇంచేతటి చాలా మంది అమెరికాలో పెళ్లిళ్ళు చేసుకుంటే అవి ఎక్కువ కాలం నిలవంటారు, కానీ లాంగెస్ట్ పీరియడ్లో ఇక్కడ వాళ్ళు కలిసి ఉన్నారు. మనం చూసాం, భానుప్రియ గారు కూడా ఇచ్చేసేస్తుంది. నిజంగా అమెరికాలోనంటే స్టాండర్డ్ రిలేషన్షిప్ మీద నమ్మకం లేదు వాళ్ళకి. అమెరికాలో అంటే వాళ్ళ పద్ధతులు అవి.
అది. కానీ మన ఇండియన్ ట్రెడిషన్ని గౌరవించారు ఆయన కూడా, రాల్ఫ్ శర్మ గారు కూడా. శర్మ కదా, హాఫ్ ఇండియన్ హాఫ్ జర్మన్ అంచేత అలాగా అదే అది చేశారు. ఇది దీన్ని బట్టి ఏంటంటే ప్రతి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ను వాళ్ళే ప్లాన్ చేసుకుని పద్ధతిగా ఉంటే చాలా బాగుంటుంది అనేది ఒకసారి ప్రూవ్ చేస్తున్నారు. అవును, అంటే ఎలా ఉండాలో ప్లాన్ చేసుకోవటం. ఏంటంటే ఎక్కువ క్రేజీనెస్కి పోకుండా, ఈ సినిమాలు అంటే క్రేజీ అని పోకుండా, సినిమాలు వచ్చేస్తే ఒప్పేసుకుని నంబర్ ఆఫ్ సినిమాలు చేసేసి పర్సనల్ జీవితాన్ని లాస్ చేసుకునే పద్ధతి కాదు. అవును, ఒక సర్టెన్ పీరియడ్ అయిన తర్వాత కొన్ని సినిమాలు చేసి తృప్తి కలిగిన తర్వాత, ఇప్పుడు మాతృదేవో భవ చాలు, ఆ లైఫ్ ఆ సినిమా చాలు అవుతుంది. అలాగే ఒక తృప్తి సినిమాలు ఉన్నా కూడా చెప్తున్నా ఏమండి, ఒక తృప్తితోటి రిటైర్ అయిపోతే చాలా బాగుంది. అలాగే చేసిన వారు శోభన్ బాబు గారు. ఎంత చేసినా ఇక వస్తానే ఉంటాయి. అన్న క్యారెక్టర్లు ఇస్తారు, తండ్రి క్యారెక్టర్లు ఇస్తారు, తాత క్యారెక్టర్లు ఇస్తారు. ఇక దీనికి ఎండ్ ఎక్కడ ఆర్ట్కి? అంచేత మనకంటూ మన లైఫ్కి, మన పర్సనల్ లైఫ్కి, మన ఫ్యామిలీ లైఫ్కి ఒక స్పేస్ ఇచ్చుకోవాలని చెప్పేసి శోభన్ బాబు గారు ఎంత బ్లాంక్ చెక్ తీసుకెళ్ళినా కూడా ఆయన ఒప్పుకోలేదండి. ఏది ఈ బ్రహ్మానందం పేస్ట్ పిండితో త్రిషాను మహేష్ బాబు ఏమండి ఇలాగా. అంచేత ఒక లైఫ్ని అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఎవరి లైఫ్ వాళ్ళ చేతిలో ఉంటుంది, డిజైన్ చేసుకోవాలండి. ఇది మాధవ్ గారి